నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను వంకాయ, శనగపప్పు, బంగాళాదుంప కర్రీ చేస్తున్నాను. మసాలా కర్రీ. దానికి కావాల్సినయి ఎలా చేయాలో చెప్తాను వినండి. గ్యాస్ ఆన్ చేశాను. ఆయిల్ వేశాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఉప్పు వేసాను. సాల్ట్ కొద్దిగా వేసాను మగ్గడానికి. ఇక పసుపు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గబెడుతున్నాను. కలిపేశాను. దీని లిడ్ మూత పెడుతున్నాను. లిడ్ తీసాను. మగ్గుతుంది. దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను. అది వేసాను. ఇలా కలుపుకొని కాసేపు మూత పెడితే బాగా ఏగిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన రాదు. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏగింది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకుంటున్నాం. వంకాయలు దీంట్లో బంగాళదుంపలు కూడా వేసుకుంటున్నాం. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను. 2 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలాగా కదపాలి. దీని లిడ్ మూత పెడుతున్నాను. లిడ్ తీసాను. ఇది వంకాయలు, బంగాళదుంప మగ్గిని. ఇప్పుడు దీంట్లో నేను 2 విజిల్స్ వేసిన శనగపప్పు వేస్తున్నాను. పచ్చి శనగపప్పు 2 విజిల్స్ వేసాను. ఇది 2 గ్లాసెస్ తీసుకున్నా. ఇది శనగపప్పు చిన్న 2 గ్లాసెస్ తీసుకున్నా, చిన్నటి. దీంట్లో నేను కారం వేస్తున్నాను. మీకు సరిపడా వేసుకోండి కారం. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకని సరిపడా చూసి వేసుకోండి. నేను కొద్దిగా ఉప్పు వేసాను. అది అది సరిపడా చూసుకొని అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుతాను. దీంట్లో నేను తయారు చేసిన మసాలా వేస్తున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను మసాలా, అంతే. దీంట్లో శనగపప్పులో ఉన్న వాటర్ కొద్దిగా వేసాను. మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది. ఇంకొద్దిగా అవుతే చాలు. కొద్దిగా వాటర్ వేసాను, 1/2 గ్లాసు. కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇది టేస్టీగా ఉంటుంది, అందరూ లైక్ చేస్తారు. ఓకే, లిడ్ మూత తీసాను.
కూర రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి పైకి కిందకి కలిపేసి, అంటే కొత్తిమీర టేస్ట్ కూడా వస్తుంది కదా కూరలోకి అని కలిపాను. కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. ఎంతో రుచికరమైన వంకాయ శనగపప్పు బంగాళదుంప కూర రెడీ. మసాలా కూర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. బెల్ ఐకాన్ కొట్టండి. ముందు తీసిన వీడియోస్ కూడా చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.